హజ్ కమిటీ చైర్మన్ వారు సంక్షిప్తంగా మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. దాదాపు ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక 2,55,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాల కోసం డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ లబ్ధి చేకూర్చడం జరిగింది. అందులో సింహభాగం నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా బీసీ అనేటువంటి ఈ కులాలకు దాదాపు 80% నిధులు చేరిన మాట వాస్తవం. అలాగే ప్రత్యక్షంగా ముస్లింల మైనారిటీ వర్గాలకు చెప్తే 34,17,199 మందికి లబ్ధి చేకూరాయి ఈ ప్రభుత్వంలో. అందులో డీబీటీ ద్వారా 12,000కు పైన, నాన్ డీబీటీ ద్వారా 11,000కు పైన వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే అమ్మఒడి ద్వారా చిన్నపిల్లల తల్లులకు దాదాపు 3,06,000 మందికి లబ్ధి చేకూడగా, విద్యా దీవెన ద్వారా 1,83,000 మందికి, వసతి దీవెన ద్వారా 1,99,000 మందికి, అలాగే 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళల అక్క చెల్లెమ్మలకు దాదాపు 2,20,000 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. అలాగే సున్నా వడ్డీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 4,44,000 మందికి లబ్ధి చేకూరింది. అలాగే జగనన్న పేదింటి కళ ఇళ్ళ పట్టాల విషయంలో అయితేనేమి, ఇల్లు కట్టించే విషయంలో అయితేనేమి 1,29,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరినటువంటి మాట 100% నిజమా కాదా? పేద ముస్లింలు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి స్థితిలో ఉంటారో ఈ షాదీ తోఫా ద్వారా కూడా దాదాపు 1,00,000 రూపాయలు అందజేస్తున్నటువంటి మాట వాస్తవం. అలాగే నాడు నేడు స్కూళ్ళ కింద ఉర్దూ స్కూళ్ళ డెవలప్మెంట్ ఈరోజు చూస్తే మన కడప నగరంలోనే పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఉర్దూ స్కూల్కు అడ్మిషన్ దొరకడం కష్టమైపోయింది. అంటే అంత ఫ్లూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఉర్దూ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. హజ్ యాత్రకు సంబంధించి గతంలో మనము హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళము. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రధాని మోడీతో కానీ పౌర విమాన శాఖ మంత్రితో కానీ మాట్లాడి విజయవాడ నుండి ఎంబార్గేషన్ పాయింట్ను మొదలు పెట్టడం జరిగింది. 2019, 20, 21లో 2 సంవత్సరాలు కోవిడ్ బారి వల్ల హజ్ జరగలేదు. 2022లో దాదాపు 1,164 మందికి 5,64,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే మొన్న 2023 హజ్లో కూడా 1,813 మందికి దానికి 14,50,20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు కేవలం 24 గంటల్లో నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వేయడం కూడా ఇది ఒక చరిత్ర. భారతదేశంలోనే ఎక్కడే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపనేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ చూపి ముస్లింల మనసులను గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అలాగే ఇప్పుడు మనము మన ఉర్దూ 2వ భాషగా కూడా మన రాష్ట్రాన్ని చేర్చడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైతే సప్లాన్ ఉందో అలాగే మైనార్టీలను కూడా సప్లాన్ ఇవ్వడం కూడా హర్షించదగ్గ విషయం. 11 మంది మున్సిపల్ చైర్మన్లు, 30 మంది వైస్ చైర్మన్లు, 262 మంది కౌన్సిలర్లు, 15 మంది ఎంపీపీలు, 51 మంది వైస్ ఎంపీపీలు, 235 మంది ఎంపీటీసులు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 800కు పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముస్లిం మైనారిటీలు. ఇది భారతదేశంలో ఒక చరిత్ర, ఎక్కడే కానీ లేదు. ఇది నేను తిరిగేటప్పుడు రాష్ట్రాలుగా కానీ మన యునైటెడ్ రాష్ట్రంలో కానీ ఎక్కడే కానీ నేను ప్రోగ్రాంలోకి తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి విషయం ఇది. ఈరోజు ముస్లిం మైనారిటీలు గర్వించదగ్గ విషయము. చట్టసభలో ముస్లింల వాణిని వినిపించేందుకు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. రైట్.